దేశంలో ఒక శత్రువు కూడా లేని అజాతశత్రువు ఆయన. ఈ దేశానికి ఉపాధ్యాయ దినోత్సవం తెచ్చారు ఆయనే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇప్పటివరకు ఎంతో మంది రాష్ట్రపతులు ఉన్నారు, కానీ మన మనసుకు దగ్గరైన వ్యక్తి మరొకరు లేరు. ఈ దేశ ప్రథమ పౌరుడిగా సాగిన ఆయన జీవితంని, తిరుత్తణి నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన ఆయన జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 1888 సెప్టెంబర్ 5 జన్మించాడు. ఆయన తండ్రి పేరు సర్వేపల్లి వీరాస్వామి. ఆయన స్థానిక జమీందార్ సేవలో సబార్డినేట్ రెవెన్యూ అధికారి. తల్లి సర్వేపల్లి సీతమ్మ. అతని కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని సర్వపల్లి గ్రామానికి చెందినది. అతని ప్రారంభ సంవత్సరాలు తిరుత్తాని మరియు తిరుపతిలో గడిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలో కేవి హై స్కూల్లో చదువుకున్నాడు. 1896లో అతను తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజలికల్ లూథరన్ మిషన్ స్కూల్లో చదువుకున్నాడు. రాధాకృష్ణన్ కి విద్యా జీవితమంతా స్కాలర్షిప్లు లభించాయి. ఉన్నత పాఠశాల విద్య కోసం వెల్లూరులోని వూర్హీస్ కళాశాలలో చేరాడు. తన ఇఫే ఫస్ట్ ఆఫ్ ఆర్ట్స్ తరగతి తరువాత అతను 17 సంవత్సరాల వయస్సులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. అతను 1906లో అక్కడి నుండి పట్టభద్రుడయ్యాడు మరియు అదే కళాశాల నుండి మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. రాధాకృష్ణన్ ఎంపిక కాకుండా ఫిలసఫీ అనుకోకుండా అధ్యయనం చేశాడు. ఆర్థికంగా అడ్డుపడే విద్యార్థి కావడంతో అదే కళాశాల నుండి పట్టభద్రుడైన కజిన్ తన తత్వశాస్త్ర పాఠ్యపుస్తకాలను పంపినప్పుడు అది స్వయంచాలకంగా అతని విద్యావేత్తల కోర్సును నిర్ణయించింది. రాధాకృష్ణన్ ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత మరియు దాని మెటాఫిజికల్ ప్రిసపోజిషన్స్ పై ఎంఏ డిగ్రీ కోసం తన థీసిస్ రాశారు. వేదాంత వ్యవస్థకు నీతికి చోటు లేదని ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి ఇది ఉద్దేశించబడింది. అతని ఇద్దరు ప్రొఫెసర్లు రెవ. విలియం మెస్టన్ మరియు డాక్టర్ ఆల్ఫ్రెడ్ జార్జ్ హాగ్ రాధాకృష్ణన్ యొక్క ప్రవచనాన్ని ప్రశంసించారు. రాధాకృష్ణన్ 20 ఏళ్ల వయసులో థీసిస్ ప్రచురించబడింది. రాధాకృష్ణన్ స్వయంగా ప్రకారం హాగ్ మరియు భారతీయ సంస్కృతికి చెందిన ఇతర క్రైస్తవ ఉపాధ్యాయుల విమర్శలు నా విశ్వాసానికి భంగం కలిగించాయి మరియు నేను మొగ్గు చూపుతున్న సాంప్రదాయక ఆధారాలను కదిలించాయి. రాధాకృష్ణన్ స్వయంగా విద్యార్థిగా ఎలా వివరించాడు? The challenge of Christian critics impelled me to make a study of Hinduism and find out what is living and what is dead in it. My pride as a Hindu, roused by the enterprise and eloquence of Swami Vivekanand, was deeply hurt by the treatment accorded to Hinduism in missionary institutions. ఇది భారతీయ తత్వశాస్త్రం మరియు మతం గురించి అతని విమర్శనాత్మక అధ్యయనానికి మరియు తెలియని పాశ్చాత్య విమర్శలకు వ్యతిరేకంగా హిందూ మతం యొక్క జీవితకాల రక్షణకు దారితీసింది. అదే సమయంలో రాధాకృష్ణన్ ప్రొఫెసర్ హాగ్ను నా విశిష్ట గురువుగా మరియు భారతదేశంలో మనకు ఉన్న గొప్ప క్రైస్తవ ఆలోచనాపరులలో ఒకరిగా ప్రశంసించారు. అంతేకాకుండా కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ విలియం స్కిన్నర్ ఒక టెస్టిమోనియల్ ఇచ్చారు. ఇటీవలి సంవత్సరాలలో మనకు ఉన్న ఉత్తమ పురుషులలో ప్రెసిడెన్సీ కాలేజీలో మొదటి ఉద్యోగం పొందటానికి వీలు కల్పించింది. పరస్పరం రాధాకృష్ణన్ తన ప్రారంభ పుస్తకాలలో ఒకదాన్ని విలియం స్కిన్నర్ కు అంకితం చేశాడు. రాధాకృష్ణన్ తన వేదనను బ్రిటిష్ విమర్శకులకు వ్యతిరేకంగా ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంతంలో వ్యక్తం చేశాడు. అక్కడ అతను వ్రాసాడు, వేదాంత వ్యవస్థను నైతికత లేనిదిగా పరిగణించడం ఈనాటి తాత్విక ఫ్యాషన్ గా మారింది.
అతను జర్మన్ జన్మించిన భాషా శాస్త్రవేత్త మరియు ఓరియంటలిస్ట్. తన జీవితంలో ఎక్కువ కాలం బ్రిటన్లో నివసించిన మరియు అధ్యయనం చేసిన మార్క్స్ ముల్లర్ ఇలా పేర్కొన్నాడు: వేదాంత తత్వశాస్త్రం ముఖ్యమైన నీతి రంగాన్ని నిర్లక్ష్యం చేయలేదు. కానీ దీనికి విరుద్ధంగా, మనకు నైతికత ఉంది, ప్రారంభం, మధ్యలో నీతి, మరియు చివరికి నీతి. వేదాంత తత్వవేత్తలుగా దైవిక విషయాలతో మునిగిపోయిన మనస్సులు ప్రపంచంలోని సాధారణ ప్రలోభాలకు, మాంసం మరియు ఇతర వాటికి బలైపోయే అవకాశం లేదు. రాధాకృష్ణన్కి 16 సంవత్సరాల వయసులో సుదూర బంధువు శివకామును వివాహం చేసుకున్నాడు. సంప్రదాయం ప్రకారం వివాహం కుటుంబం చేత ఏర్పాటు చేయబడింది. ఈ దంపతులకు 5 కుమార్తెలు, 1 కుమారుడు, సర్వపల్లి గోపాల్ ఉన్నారు. సర్వపల్లి గోపాల్ చరిత్రకారుడిగా చెప్పుకోదగిన వృత్తిలోకి వెళ్లాడు. శివకము నవంబర్ 26, 1956న మరణించింది. వీరికి వివాహం 51 సంవత్సరాలు. ఏప్రిల్ 1909లో మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వశాస్త్ర విభాగానికి సర్వపల్లి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఆ తరువాత 1918లో మైసూర్ విశ్వవిద్యాలయం అతన్ని ఫిలాసఫీ ప్రొఫెసర్ గా ఎంపిక చేసింది. అక్కడ మైసూర్లోని మహారాజా కళాశాలలో బోధించారు. ఆ సమయానికి అతను ది క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ మరియు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్ వంటి ప్రసిద్ధ పత్రికల కోసం చాలా వ్యాసాలు రాశాడు. అతను తన మొదటి పుస్తకం ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ను కూడా పూర్తి చేశాడు. ఠాగూర్ తత్వశాస్త్రం భారతీయ ఆత్మ యొక్క నిజమైన అభివ్యక్తి అని ఆయన నమ్మాడు. అతని రెండవ పుస్తకం, ది రీన్ ఆఫ్ రిలిజియన్ ఇన్ కాంటెంపరరీ ఫిలాసఫీ 1920లో ప్రచురించబడింది. 1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో మానసిక మరియు నైతిక విజ్ఞాన రాజు జార్జ్ ఐదో చైర్ ను ఆక్రమించడానికి తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. జూన్ 1926లో బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క విశ్వవిద్యాలయాల కాంగ్రెస్ మరియు సెప్టెంబర్ 1926లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీలో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ కాలంలో మరో ముఖ్యమైన విద్యా కార్యక్రమం ఆదర్శాలపై హిబ్బర్ట్ ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానం. అతను 1929లో ఆక్స్ఫర్డ్ మాంచెస్టర్ కాలేజీలో ప్రసారం చేశాడు మరియు తరువాత పుస్తక రూపంలో యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ గా ప్రచురించబడింది. 1929లో మాంచెస్టర్ కాలేజీలో ప్రిన్సిపాల్ జె. ఎస్ట్లిన్ కార్పెంటర్ ఖాళీ చేసిన పదవిని చేపట్టడానికి రాధాకృష్ణన్కి ఆహ్వానించారు. తులనాత్మక మతం గురించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇది అతనికి అవకాశం ఇచ్చింది. విద్యకు ఆయన చేసిన సేవలకు జూన్ 1931 పుట్టినరోజు గౌరవాలలో జార్జ్ వి చేత నైట్ చేయబడ్డాడు మరియు అతని గౌరవంతో అధికారికంగా భారత గవర్నర్ జనరల్ ఎర్ల్ ఆఫ్ విల్లింగ్డన్ ఏప్రిల్ 1932లో పెట్టుబడి పెట్టారు. అయినప్పటికీ, అతను టైటిల్ ఉపయోగించడం మానేశాడు. భారత స్వాతంత్ర్యం, బదులుగా అతని డాక్టర్ అనే విద్యా శీర్షికకు ప్రాధాన్యత ఇస్తుంది. అతను 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. తన మొదటి సమావేశ ప్రసంగంలో, అతను తన స్థానిక ఆంధ్ర గురించి ఇలా మాట్లాడాడు. We, the Andhras, are fortunately situated in some respects. I firmly believe that if any part of India is capable of developing an effective sense of unity, it is in Andhra. The hold of conservatism is not strong. Our generosity of spirit and openness of mind are well known. Our social instinct and suggestibility are still active. Our moral sense and sympathetic imagination are not much warped by dogma. Our women are relatively more free. Love of the mother tongue binds us all. 1936లో రాధాకృష్ణన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఈస్టర్న్ రిలిజియన్స్ అండ్ ఎథిక్స్ యొక్క స్పాల్డింగ్ ప్రొఫెసర్ గా ఎంపికయ్యాడు మరియు ఆల్ సోల్స్ కాలేజీలో ఫెలోగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం, మరియు మళ్లీ 1937లో అతను సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యాడు. అయినప్పటికీ ఈ నామినేషన్ ప్రక్రియ అన్ని గ్రహీతలకు ఆ సమయంలో బహిరంగంగా లేదు. ఈ అవార్డుకు నామినేషన్లు 1960లలో స్థిరంగా కొనసాగుతాయి. 1939లో పండిత్ మదన్ మోహన్ మాలవియా అతని తరువాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఆహ్వానించారు. అతను జనవరి 1948 వరకు దాని వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు. రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని విజయవంతంగా విద్యా జీవితంలో ప్రారంభించిన తరువాత జీవితంలో ఆలస్యంగా ప్రారంభించాడు. అతని అంతర్జాతీయ అధికారం అతని రాజకీయ జీవితానికి ముందు
1928లో ఆంధ్ర మహాసభకు హాజరైన వారిలో ఆయన ఒకరు. అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలోని సెడెడ్ డిస్ట్రిక్ట్స్ డివిజన్ను రాయలసీమగా మార్చాలనే ఆలోచనను ఆయన రెండవసారి చేశారు. 1931లో అతను మేధో సహకారం కోసం లీగ్ ఆఫ్ నేషన్స్ కమిటీకి నామినేట్ అయ్యాడు. అక్కడ పాశ్చాత్య దృష్టిలో అతను భారతీయ ఆలోచనలపై గుర్తింపు పొందిన హిందూ అధికారం మరియు సమకాలీన సమాజంలో తూర్పు సంస్థల పాత్ర యొక్క ఒప్పించే వ్యాఖ్యాత. 1947లో భారతదేశం స్వతంత్రమైనప్పుడు రాధాకృష్ణన్ యునెస్కో 1946 నుండి 52లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు మరియు తరువాత 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్లో భారత రాయబారిగా ఉన్నారు. అతను భారత రాజ్యాంగ సభకు కూడా ఎన్నికయ్యాడు. రాధాకృష్ణన్ 1952లో భారతదేశపు మొదటి ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు మరియు భారతదేశ రెండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1962 నుండి 1967. రాధాకృష్ణన్కి కాంగ్రెస్ పార్టీలో నేపథ్యం లేదు. బ్రిటిష్ నియమాలకు వ్యతిరేకంగా పోరాటంలో చురుకుగా కూడా లేరు. నీడలో రాజకీయ నాయకుడు. అతని ప్రేరణ హిందూ సంస్కృతి యొక్క అహంకారం మరియు తెలియని పాశ్చాత్య విమర్శలకు వ్యతిరేకంగా హిందూ మతం యొక్క రక్షణలో ఉంది. చరిత్రకారుడు డొనాల్డ్ మాకెంజీ బ్రౌన్ ప్రకారం he had always defended Hindu culture against uninformed Western criticism and had symbolized the pride of Indians in their own intellectual traditions. రాధాకృష్ణన్కి భారత రాష్ట్రపతి అయినప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు కొందరు సెప్టెంబర్ 5న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. ఆయన బదులిచ్చారు, Instead of celebrating my birthday, it would be my proud privilege if September 5th is observed as Teachers' Day. His birthday has since been celebrated as Teachers' Day in India. Many more amazing videos like these, like and subscribe to our channel.